నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. తోటకూర ఫ్రై ప్రిపేర్ చేశాను. నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేస్తానన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసినా సూపర్గా ఉంటుంది, ఎమ్ముగా. అయితే లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా తోటకూరని ఇలా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. 1-2-3 సార్లు మట్టి ఉంటుంది కదా, ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకుకూర తీసుకొని ఇలా కాడలతో సహా కట్ చేసుకోండి. కాడలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చిన్న చిన్నగా కట్ చేసి ఇలా ఫ్రెష్గా కడిగి చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళు వడకట్టుకోండి. ఇప్పుడు అందులోకి కావాల్సినవి తాలింపు గింజలు, 2-3 ఎండుమిరపకాయలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేయండి. చిన్నవైతే 2 కట్ చేయండి. సన్నగా కట్ చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొద్దిగా చిట్టపటలాడనివ్వండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. తోటకూరలో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. ఇలా పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేశాను. చిన్నవైతే 2 తీసుకొని ఇలా సన్నగా తరిగి ఈ ఉల్లి తరుగును వేసి బాగా మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. ముక్కలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఒక 1 మినిట్ వరకు మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. ఇలా 1 మినిట్ తర్వాత ఒకసారి మూత తీసేసి కలిపామంటే సాఫ్ట్గా మనకి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వెల్లిపాయలు వేసుకోండి, ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నట్లయితే ఇలా 1 టీ స్పూన్ వరకే వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసేసుకోండి. ఆకుకూరకి కొద్దిగా వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న తీసుకున్నట్లయితే తొందరగా అడగంటకుండా ఉంటుందండి. ఇలా వెడల్పుగా కొద్దిగా పెద్దగా ఉన్న తీసుకొని ఇలా ఆకుకూరని ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్లో బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. లేత కూర అయితే త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం ఉందేమో లేదో చెక్ చేసుకోండి. మీకు పచ్చి కారం వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 మిర్చి వేస్తే సరిపోతుంది. లేదనుకుంటే చిటికెడు కారం వేయండి. ఇక్కడ ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కొద్దిగా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా నేను ఇలా ఫ్రై చేస్తానండి. ఒకవేళ తోటకూర ముదురుదైతే పైన ఒక ప్లేట్ పెట్టేసి వాటర్ పోసి ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకున్నామంటే తోటకూర తొందరగా ఫ్రై అయిపోతుంది. లేతదైతే ఇలా సింపుల్గా ఒక పావు గంట 20 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.